దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. 274వ రోజు మరి దేవుడు కార్యాన్ని చేస్తూ ఉంటున్నాడు. మరి ఈ 274 రోజులు ఏ రీతిగా గడిచిపోయి మనకైతే నిజంగా తెలియదు. హల్లెలూయా. మరి దేవుడు తన కృపను బట్టి నడిపిస్తున్నాడు. అందరిని బట్టి దేవునికి స్తోత్రాలు. అనునిత్యము దేవుడు వాక్యము ద్వారా ధైర్యపరుస్తూ మనల్ని ఆదరిస్తూ ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించుకుంటూ దేవుని నామాన్ని మనం మహిమపరిచి గణపరిచే వారిగా ఉండాలి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాయబడింది. ఆయన శాస్త్రములు గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధన్యులు. హల్లెలూయా. మనమందరము కూడా దేనిని మనము అనుసరించాలి అని వాక్యం చెప్తుంది. ఆయన శాసనములను అనగా ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞలను గైకొని నడిచేవారిగా ఉంటామో దేవుడు సహాయము చేస్తాడు. ఆజ్ఞలను గైకొని పూర్ణ హృదయముతో. నా ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు ఇక్కడ పూర్ణ హృదయము అని అంటున్నాడు. అంటే మనం ఏదైనా సాధించాలన్నా, మనం ఏదైనా కావాలనుకున్నా పట్టుదల కలిగిన వారిగా ఏ పనైతే చేస్తున్నామో దానికే ప్రాధాన్యతనిచ్చి మనస్ఫూర్తిగా బలముతో ఉత్సాహముతో దాని మీదే ధ్యాస ఉంచి పూర్తిగా దానినే చేయాలని ఆశపడతాం కదా. దానిని పూర్ణ హృదయముతో అని అంటారు. మనస్ఫూర్తిగా అని మనం చెప్పచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులైన మనకు ఒక ప్రాముఖ్యమైన స్వభావము ఏమంటే, మన జీవితాలలో మనము మొట్టమొదటిగా ప్రాధాన్యత యేసుక్రీస్తు ప్రభుకి ఇవ్వాలి. ఆయన మన దేవుడై ఉన్నాడు. ఆయనకు ప్రాధాన్యత ఇచ్చి ఆయనతో సహవాసం ఉండి ఆయనను మన జీవితాలలోకి ఆహ్వానించుకునే వారిగా మనం ఉండాలి. ఇది మన ప్రప్రదమైన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, ప్రయారిటీ. దేవునితో సహవాసము కలిగి ఉండడం. నా ప్రియమైన వాళ్ళరా, ఆ సహవాసము కూడా పూర్ణ హృదయముతో ఉండాలంట. సంపూర్తిగా నీ ఆలోచన, నీ తలంపులు ఎక్కడ కూడా ఉండకుండా కేవలము యేసు వైపు మాత్రమే ఉంచుకొని నీవు ఆయన వైపు చూసే బిడ్డగా, కుమారునిగా, కుమార్తెగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనము బలహీనలము కాబట్టి మనము సరి అయిన రీతిలో దేవుని వెతకలేకపోతుంటున్నాం. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నీ యొక్క శ్రమలు, నీ యొక్క బాధలు, నీ యొక్క చింత, ఇవన్నీ కూడా నీకు కలుగుతున్నాయి. కానీ వాటన్నిటిలో కూడా నువ్వేం చేయాలంటే నీ పూర్ణ హృదయముతో ఆయనను అనగా జీవము కలిగిన దేవుణ్ణి ఎవరైతే వెతుకుతారో వారందరూ కూడా ధన్యులు. ధన్యత. ఈరోజు మనము ధన్యులుగా ఉన్నామా? డబ్బు, ఆస్తి, ఐశ్వర్యము, పేరు ప్రఖ్యాతలు ఉంటే కాదు, కానీ క్రీస్తును కలిగిన ధన్యత మనలో ఉండాలి. అట్టి ధన్యత మనలో ఉందా? మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకున్న వారిగా చూసినట్టయితే అట్టి ధన్యత మనలో లేదు. మనము మన కాన్సన్ట్రేషను, మన ఆలోచన అన్ని కూడా మనుషుల వైపే, ఎప్పుడు డబ్బు వైపే, దేనికంటే ఎలాగ సంబంధమైన వాటికే ప్రాధాన్యత ఇస్తూ మనం వస్తూ ఉంటున్నాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, నీ యొక్క ప్రాధాన్యత నీకు జీవమునిచ్చిన దేవుని వైపే ఉండాలి. నిన్ను బలపరిచిన దేవుని వైపే ఉండాలి. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళారా, మనమందరము కూడా జీవము కలిగిన దేవుని వైపు చూస్తూ ఉండాలి. ఏ రీతిగా చూడాలంటే, కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 1-2 వచనాలు మనం ఒకసారి చూస్తే,
ఏ రీతిగా మనము దేవుని వెతికే వారిగా ఉండాలంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణ గురించినది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గురించినది, జీవము గల దేవుని కొరకు తృష్ణ గురించినది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చుదును, ఆయన సన్నిధిని నేను ఎప్పుడును కనబడదును. హల్లెలూయా! ఎంత గొప్ప మాట. దుప్పి నీటి కొరకు ఎట్లా ఆశపడుతుందో ఆ రీతిగా నీ యొక్క పూర్ణ హృదయముతో నువ్వు దేవుని కొరకు ఆశపడే వ్యక్తిగా ఉండాలి. ఏ రీతిగా జీవము గల దేవుని కొరకు తృష్ణ గురించు, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఎప్పుడెప్పుడు వచ్చి దేవునితో నేను సహవాసము చేయాలి, ఎప్పుడెప్పుడు వచ్చి దేవుని సన్నిధిలో నేను మోకరించాలి, ఎప్పుడెప్పుడు నేను వచ్చి దేవునితో మాట్లాడాలి, ఎప్పుడు ఆయన్ని వెతకాలి అనే ఆశ. నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో కనబడతాను, ఈ టైంలో కనబడాలి, నేను ఆతరంగా పనులని ముగించుకోవాలి, నేను దేవుని సన్నిధిలోనే నేను ఉండాలి అని ఆశ కలిగిన వారిగా ఉన్నప్పుడు, ఎవరైతే ఆ రీతిగా ఆశపడి వెతుకుతారో 119:2 అంటాడు, ధన్యులంటే వారు. ఈరోజు నీకు ధన్యత లేదంటే మనస్ఫూర్తిగా మనము దేవుని వెతకడం లేదు. మత్తయి 7:7 అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. వెతకాలి. జీవము కలిగిన దేవుని వెతకే వారిగా మనం ఉండాలి. మనము లోకంలో ఉన్న వాటివన్నిటిని వెతుకుతున్నాం కానీ, అశాశ్వతమైన లోకంలో ఉన్న వాటిని వెతుకుతున్నాము కానీ, శాశ్వతమైన నిత్యమైన జీవమిచ్చే అజీవమైన యేసయ్యను వెతకలేకపోతుంటున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాలమున నువ్వు వెతికే బిడ్డగా నువ్వు ఉండాలి. ఇర్మియా గ్రంథం 29:12-13 వచనాల్లో మాట రాయబడింది, మీరు నాకు మొర్ర పెట్టలేదు, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురని నేను మీ మనవి ఆలకిత్తును. మీరు నన్ను వెతికినడలా పూర్ణ మనస్సుతోను నన్ను గూర్చి విచారణ చేసినడలా మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు అంటున్నాడు, మీరు ప్రార్థన చేసి వస్తున్నారు, మీరు నన్ను వెతకాలి, పూర్ణ హృదయముతో నన్ను వెతకాలి, ఆశ కలిగి వెతకాలి. దేవుడు నాకు సహాయం చేస్తాడని, నాకు దేవుడు తప్ప ఈ లోకంలో ఏది లేదని, నా కొరకు మరణించి, నా కొరకు సమాధి చేయబడి, నా కొరకు మరణమును జయించి, పాపము నుండి, శాపము నుండి, దరిద్రత నుండి, బలహీనతల నుండి, దుఃఖము నుండి, వేదన నుండి, నరకము నుండి తప్పించిన నా యేసయ్యను నేను వెతుకుతాను. హల్లెలూయా! ఒకరు వెతికారమ్మా యేసయ్యను. ఎవరైనా చెప్పగలరా? మగ్దలేని మరియా యేసు సమాధి దగ్గర ఆయన్ని వెతుకుతూ వచ్చింది. యేసును ఆశ కలిగి వెతుకుతూ ఉంది. ఆ యొక్క దేహం కొరకు వెతుకుతూ ఉంది. పెద్దలక్కడ లేచి ఆ యొక్క సమాధి దగ్గరికి పోవడమే కాదు, కానీ సమాధిలో దేహము లేదని, ఆ దేహము కొరకు యేసయ్య దేహము కావాలని ఆ సమాధుల తోటలో ఆమె వెతుకుతూ ఉంది. తన యేసయ్య అంటే ఆమెకు ప్రాణము. ఆ యేసయ్యను చూడాలని ఆశతో పరిగెత్తింది. ఆ పూర్ణ హృదయంతో వెతుకుతూ ఉంది. హల్లెలూయా! యేసయ్య అక్కడ లేడని తిరిగి వెళ్ళిపోలేదు. ఆ తోటమాలనుకుని యేసయ్య అడుగుతుంది, ఎవరైనా నువ్వన్నా తీసుకొని పోయితే చెప్పు, నా యేసు ప్రభు దేహము నాకు ఇచ్చేయని. అంత ప్రేమ కలిగి యేసయ్యని వెతుకుతూ ఉంది ఆమె. ఈరోజు నువ్వు నీ యేసయ్యని ఏ రీతిగా వెతుకుతూ ఉన్నావు? నీ అవసరతల కొరకు వెతుకుతున్నావా? నీ అప్పుల కొరకు వెతుకుతున్నావా? నీ యొక్క రోగం బాకాలని వెతుకుతున్నావా? కాదు. చేసినా చేయకపోయినా నీ దేవుడే. నా యేసయ్య నాకు కావాలి, నన్ను రక్షించిన నా యేసయ్య నాకు కావాలి, నన్ను బలపరిచిన నా యేసయ్య నాకు కావాలి, సజీవులుగా నన్ను ఉంచిన నా యేసయ్య నాకు కావాలి అని ఆశ కలిగి నువ్వు దేవుని వెతికితే నీకు ధన్యత కలుగుతుందంట. హల్లెలూయా! ఈరోజు అట్టి ఆశ కలిగి ఎవరు యేసయ్యని వెతకడం లేదు. అలవాటు ప్రకారంగా
ఏదో చెప్పారు కాబట్టి, మనకు అవసరం ఉంది కాబట్టి ఆయన దగ్గరకు వస్తున్నాము. కానీ మనం ఆయనను ప్రేమించి పూర్ణ హృదయంతో ఆయన వెతకలేకపోతున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకుంటున్నది అదే. పూర్ణ హృదయముతో ఆయనను వెతికే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. పూర్ణ హృదయముతో వెతుకుదామా? ఈరోజు ఆయన మనకు సహాయం చేయబోతుంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కృప కలిగిన దేవుని వైపు మనం చూద్దామా? జీవ కలిగిన దేవుని వైపు మనం చూద్దామా? సజీవుడైన దేవుని వైపు మనం చూద్దామా? పూర్ణ హృదయంతో ఏ ఆలోచన ఉండకూడదు, ఏ చింత ఉండకూడదు. కేవలం నా జీవితంలో యేసు మాత్రమే నాకు కావాలి. హల్లెలూయా. మగ్దలేని మరియా వెతికినట్టుగా, దావీదు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని వెతికినట్టుగా మనము కూడా ఉదయకాలమున దేవుని వెతికే వారిగా మనం ఉందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందామా? యేసు వైపు చూద్దామా? యేసయ్యతో చెప్దామా? ఇన్ని రోజులు ఈ లోక సంబంధంగా ఉద్యోగాల కోసం వెతికాం, ఇళ్ల కోసం వెతికాం, ఆస్తుల కోసం వెతికాం, మనుషుల కోసం వెతికాం, డబ్బు కోసం వెతుకుతూ ఉన్నాం. ఆరోగ్యము కావాలి. ఎక్కడ ఆరోగ్యం మాకు బాగైతుందో, ఏ డాక్టర్ దగ్గరికి వెళితే మాకు రోగాలు బాగైతాయో, ఏ బ్యాంకుకు వెళ్తే మాకు అప్పులు ఇస్తారో, ఏ వ్యక్తి దగ్గరికి పోతే మాకు సమస్యలు తీర్చబడతాయో అని అందరినీ వెతుకుతూ 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 మాకు జీవితం గడిపేస్తున్నాం ప్రభువా. ఇంతకాలము ప్రభువా మేము ఇవన్నీ వెతుకుతూ వెతుకుతూ అలసిపోయిట్టున్నామయ్యా. ఈ రోజున మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. పూర్ణ హృదయంతో నిన్ను వెతికేవారిగా మమ్మల్ని మార్చయ్యా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా మేము నీ కొరకు ఆశపడాలి. నా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్తాను, నా దేవునితో నేను ఎప్పుడు సహవాసము చేస్తానని ఆశ కలిగిన వారిగా మేముండినట్లుగా మా బ్రతుకులను మార్చండి ప్రభువా. నిన్ను వెతికేవారిగా మేముండాలి. పూర్ణ హృదయంతో ఎప్పుడైతే మేము వెతుకుతామో అప్పుడు మేము కనుగొంటామయ్యా, నిన్ను చూడగలుగుతాం. నేను ఎప్పుడైతే చూస్తామో మా జీవితము ధన్యముగా మారుతుందయ్యా. అట్టి కృపను మా కుటుంబాలకు మాకు దయచేయండి నైనా. వెతికేవారిగా మమ్మల్ని మార్చండి. క్రీస్తును వెతికేవారిగా, పరిశుద్ధాత్మను వెతికేవారిగా, దేవుని సన్నిధిని వెతికేవారిగా, వెతికి కనుగొనుటకు మీ కృపను మాకు అనుగ్రహించండి. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా అందరూ బలపడినట్టుగా మీ కృప చూపమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆన్లైన్లో వచ్చిన వారి కొరకు ప్రార్థన చేయడానికి మనం సంసిద్ధంగా ఉంటున్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ఏకీభవిద్దాం. హల్లెలూయా. ఓ రాబా బాబా లీకా బా రాబా బాబా బాబా రిబల్ బారదర బౌర కన బర 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 బా రబ్ రాందర బలి బర 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 బా రే బాబా బాబా రికా బల 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 బర బర బల బషందర బా సేకే బె 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 లబ యావల కోబుర మన బద బద బది బాబా 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 రే బాబా బలి హమ మమ మక బాబా 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 రోషందర్ యాబక ప్రందడదర బూలక బర్రబ నాటదర బూదకర బనబదరబ. దేవానికి స్తోత్రములు నాయన, దేవానికి వందనాలు నాయనా. కీర్తనల గ్రంథం 119:2 ద్వారా మీరు మాట్లాడారయ్యా తండ్రి. పూర్ణ మనసుతో నిన్ను వెతికిన ఎడల మేము మిమ్మల్ని కనుగొంటామయ్యా. నీ శాసనములను, నీ ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనే వారిగా మమ్మల్ని మార్చండి. పూర్ణ హృదయంతో ఎవరైతే వెతుకుతారో వారు ధన్యులని నీ వాక్యం సెలవిస్తుందయ్యా. అట్టి కృపను మాకు దయచేయి. మా యొక్క కమిట్మెంట్, మా ఫోకస్, మా ప్రయారిటీ అంతా నీవే ప్రభువా. ఒక్క దాని మీదే మేము ధ్యాస ఉంచి, అది నీ వైపు మాత్రమే ధ్యాస ఉంచి,
నిన్ను కనుగొనే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.